వెల్కమ్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు అయితే నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నా. చికెన్ బిర్యానీ ఎలా చేశాను నా స్టైల్లో ఒకసారి చూసేయండి. 1 కేజీ చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ నేను. తర్వాత ఒక దవర అనేది పెట్టుకొని దాంట్లో కొంచెం బటరు, కొంచెం ఆయిల్ అనేది వేసాను. అవి వేసి తర్వాత హోల్ గరం మసాలాలు అనేటివి తీసుకొని దాంట్లో కొన్ని సాజీరా, జీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకుడ్డలు అవన్నీ హోల్ గరం మసాలాలని ఆయిల్లో వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు సన్నగా అనేది కట్ చేసుకొని దాంట్లో ఏగుతున్న హోల్ గరం మసాలాల్లో ఇవి కూడా వేసి బాగా వాటిని కొంచెము గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటున్నాను. అలా ఏగుతూ ఉన్నప్పుడు కొంచెము ఏగేటప్పుడు సాల్ట్ అనేది వేస్తే ఇంకా కొంచెము తొందరగా ఆనియన్స్ అనేటివి ఏగుతాయి. అలా ఏగుతూ ఉన్నప్పుడు కొంచెం బాగా మూత అనేది పెట్టి కొంచెం బాగా అనేది వేయించుకోవాలి. తర్వాత నేను చికెన్ ఒక కేజీ చికెన్ ఎలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానంటే కొంచెం పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా అని వేసి కొంచెము నేను అవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అవి మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల కొంచెం బాగా ముక్కకు అనేది ఉప్పు కారం అంతా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా ఒకసారి ట్రై చేయండి. నాకైతే మా పిల్లలైతే ఇలా చేస్తే బాగా తింటారు. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా వేయించుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది దాని ఫ్లేవర్ అనేది దానికి బాగా పడుతుంది. తర్వాత అవి వేగుతూ ఉన్నప్పుడు నేను ఒక 2 టమోటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అనేది కట్ చేసి పెట్టుకున్నాను అంత లోపల. అవి వేగుతూ ఉన్నప్పుడు అవి వేగినాయి బాగా. దాంట్లో వచ్చి టమోటా, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వచ్చి బాగా వేసుకొని అవి బాగా కొంచెం కలర్ బాగా మారే అంతవరకు బాగా బాయిల్ చేసుకోవాలి. అవి బాగా ఏగుతూ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకొని దాన్ని కొంచెం బాగా తిప్పుకోవాలి. అది తిప్పుకున్న తర్వాత పసుపు ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం వేసుకున్న తర్వాత అవి బాగా కలరు అంతా బాగా వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఏగుతూ ఉన్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇంకా అవి ఏగుతున్న దాంట్లో చికెన్ అంతా వేసేసుకొని వాటిని బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పినాక ఉప్పు, పసుపు అన్నీ దానికి ఫ్లేవర్స్ అంతా మసాలా పట్టేటట్టు విధంగా అంతా బాగా కలబెట్టుకోవాలి. అది కలబెట్టాక మూత అనేది పెట్టుకోవాలి. అది మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా ఏగనివ్వాలి. ఏగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలబెట్టుకోవాలి. అవి వాటరు కొంచెం ఎగిరిపోయేట్టుగా ఇలా ఏగుతున్నప్పుడు ఆ ఆయిల్ అనేది కొంచెము పైకి తేలుతూ ఉంటుంది. అంతవరకు బాగా వేయించుకోవాలి చికెన్ని. ఆ చికెన్ అలా ఏగుతూ ఉన్నప్పుడు కొద్దిగా చూసుకుంటా తర్వాత బాగా కొంచెం ఉడికిందా లేదా చూసుకొని ఆయిల్ అంతా ఇలా పైకి వస్తూ ఉన్నప్పుడు చికెన్ బాగా కింద అడుగంటకుండా బాగా కలబెట్టుకోవాలి. అలా కలబెట్టుకుంటా అది ఉడికిందా లేదా చూసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత నేను 2 సార్లు అయితే రైస్ తీసుకున్నాను. దానికి 4 సార్ల అద్దడైతే నా సోలలు అంటే పూల డబ్బా ఇక్కడ ఆ పూల డబ్బాతో 2 తీసుకున్నా. దానికి 1కి 1.5 లెక్కన 3 పోసుకున్నాను నేను. ఆ 3 పోసుకొని బాగా కలబెట్టుకొని తర్వాత అవి కొంచెం ఉడికిన బాగా ఎసురు కాగిన తర్వాత ఆ రైస్ అనేది తీసుకొచ్చి దాంట్లో వేసాను. అవి వేసి బాగా కలబెట్టుకొని తర్వాత దానికి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాను. చూసుకున్న తర్వాత అవి బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాక కొంచెం నేను హోల్ గరం మసాలా, కొంచెం బటర్ అనేది వేసుకున్నాను. నేను అది గరం మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ మసాలా వేయడం వల్ల దానికి ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి. నీకు ఆ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్లో చెప్తాను ఆ రెసిపీ అనేది. అదంతా బాగా రైస్ అనేది బాగా అంతా ఎగిరిపోయిన తర్వాత దానికి నేను సిమ్లో పెట్టుకొని దానికి
ఆవిరి అనేది పోకుండా దానికి గుడ్డ ఒకటి వేసి దానికి మూత పెట్టుకున్నాను. మూతంతా పెట్టుకున్నాక దానికి దమ్ పెట్టేసి దానికి కాకుండా నేనైతే ఇలా దమ్ పెట్టుకున్నాను. ఫైనల్లీ మా బిర్యానీ అయితే ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. బిర్యానీ అయితే ఇలా వచ్చిందండి. నా స్టైల్లో ఇలానే చేస్తానండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు ఎప్పుడెప్పుడు పెడతావా అని వెయిట్ చేస్తున్నారు. ఇలా అయితే పెట్టేశాను, గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే కారం తక్కువ వేస్తాను, ఇలానే చేస్తాను కాబట్టి ఇష్టంగా తింటారండి. దీనికి కాంబినేషను ఎల్లుల్లి కారం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే చేశాను, మీకు చెప్తున్నాను. ఎల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని నా స్టైల్లో ఎలా వచ్చిందో ఒకసారి చేసుకొని టేస్ట్ అనేది నా కామెంట్ రూపంలో చెప్పండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు. సూపర్ అమ్మా అంటున్నారు. చాలా నచ్చింది వాళ్ళకి అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎస్ఎన్ వ్లాగ్.